డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. సో గురుగారిని అడిగేసి మనం ఇంకా వేరే డిఫరెంట్ టాపిక్స్ మీద ఈరోజు తెలుసుకుందాం. సో నమస్కారం అండి. ఆత్మ నమస్కార్. యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఉండాలి అని ప్రతి దాంట్లో చెప్తూ ఉంటారు, అండ్ మేనిఫెస్టేషన్ వర్క్స్ ఆన్ దాట్ అనే చెప్తారు. డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ కావచ్చు, మనీ, వెల్త్ ఆర్ కెరియర్, ఎనీథింగ్. సో ఈ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వాలి అంటే యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ యూనివర్సల్ లో కూడా మీరు కాన్షియస్, సబ్ కాన్షియస్ దాని గురించి అండ్ యూనివర్సల్ కాన్షియస్ గురించి అని చెప్పారు. ఓకే, సో ఆ సబ్జెక్ట్ గురించి మాకు ఇంకా బ్రీఫ్ గా మీరు ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు. విశ్వానికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న, సీక్రెట్ గా పెట్టేసిన ఒక కొత్త సబ్జెక్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే ఓకే, ఇది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్ క్వశ్చన్ త్రో చేశారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. మనకి కాన్షియస్ మైండ్ తెలుసు, చేతనాత్మక మనసు, సుప్త చేతనాత్మక మనసు, సబ్ కాన్షియస్ మైండ్ తెలుసు. బట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంది. అది మనలో ఉంటుంది. మన మైండ్ సెట్, మన బిహేవియర్, మన క్యారెక్టర్, మన ఆలోచన దీని మీద డిపెండ్ అవుతూ రొటేట్ అవుతూ ఉంటుంది. 4 levels ఆఫ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉంది. మనం ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్నామో తెలుసుకోవాలి. ఇదంతా నీ మైండ్కి రిలేటెడ్ మా, మీ మైండ్కి రిలేటెడ్. గుర్తుపెట్టుకోండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. యూనివర్సల్ బ్లెస్సింగ్స్ పొందడానికి, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మేనిఫెస్టేషన్ చేస్తున్నాను గురువుగారు, అయినా రిజల్ట్ రాలేదంటే ఈ 4 పాయింట్లే. ఓకే, మనీ మేనిఫెస్టేషన్ చేస్తున్నా అయినా రిజల్ట్ రాలేదు, ఈ 4 పాయింట్లే. కార్తీక మాసం అద్భుతంగా చేస్తున్నాడు కానీ అష్టైశ్వర్య గృహంలోకి రాలేదు, ఈ 4 పాయింట్లే. ప్రేయర్స్ చేస్తా ఉన్నా, గ్రాటిట్యూడ్ చూపిస్తా ఉన్నా, తంత్రాస్ చేస్తా ఉన్నా, యాన్షియన్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నా, అన్ని ఫాలో అవుతున్నా, అయినా రిజల్ట్ రాలేదు, ఈ 4 పాయింట్లే. ఒక వ్యక్తికి అమేజింగ్ రిజల్ట్ వచ్చింది, ఈ 4 పాయింట్లో నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి అన్న క్లారిటీ వచ్చింది, అంతే. ఇది నిగూఢంగా దాగి ఉన్న హిడెన్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఓపెన్గా చెప్పిన తెలుగులో మొదటి రివ్యూలు చేసింది శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. మనమే ఈ రోజు ఇప్పుడే ఈ వీడియోనే, అది లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందే, ఇట్స్ అన్ యూనివర్సల్ బ్లెస్సింగ్. యూనివర్స్, గాడ్, మదర్ నేచర్, మీ ఇంటి పెద్దల ఆశీర్వాదాలు మీకు ఉంటేనే ఈ సైన్ వీడియో రూపంలో. ఏంటి యూనివర్సల్ కాన్షియస్నెస్? 4 ఉన్నాయి. విక్టిమ్ కాన్షియస్నెస్, ఓకే, బై మీ కాన్షియస్నెస్, త్రూ మీ కాన్షియస్నెస్, యాజ్ మీ కాన్షియస్నెస్. ఒక్కొక్కటి డీకోడ్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ వన్, విక్టిమ్ కాన్షియస్నెస్. అంటే విక్టిమ్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ రోజు నేను ఫెయిల్యూర్ అవ్వడానికి ఈడేరా కారణం. ఓకే, అంటే హస్బెండ్ మీదో, వైఫ్ మీదో, అత్త మీదో, మాయ మీదో ఒక వేలెత్తి చూపించేస్తాను. ఈరోజు నేను సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఈమె. అయ్యో, నేను ఆ రోజుల్లో ఆ జాబ్ చూస్ చేసుకుంటేనా ఇంకోలా ఉండేది నా లైఫ్, దీనివల్లే నేను ఇలా ఉన్నాను. విచ్ మీన్స్ బ్లేమింగ్. వాళ్ళని బ్లేమ్ చేయట్లే, మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే విక్టిమ్ మైండ్ సెట్, విక్టిమ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతామో బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. మన ఓన్ బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. భగవంతుడి ఆశీర్వాదం, ప్రకృతి ఆశీర్వాదం, పంచభూతాల ఆశీర్వాదం, యూనివర్స్ ఆశీర్వాదాలు రమ్మన్నారు. ఎన్ని యోగాలు చేయండి, ఎన్ని మేనిఫెస్టేషన్ చేయండి, ఎన్ని హోమాలు చేయండి, దైవనామస్మరణ, విశ్వనామస్మరణ, గురువుల ఆశీర్వాదం, బూడిద, యాష్. విక్టిమ్ కాన్షియస్నెస్ అంటే ఈజీగా బ్లేమ్ చేసేస్తాం. ఈరోజు నా లైఫ్ ఇలా ఉండడానికి వాళ్ళే కారణం, వాళ్ళ వల్లే నా లైఫ్ పోయిందని చెప్పి ఒక ఫింగర్ చూపిస్తాం. ఒక ఫింగర్ చూపిస్తున్నామంటే రిమైనింగ్ ఫింగర్స్ మన వైపు ఫేస్ చేస్తున్నాయని అర్థం. ఈ మైండ్ సెట్ నుండి బయటకు రావాలి. ఇక్కడ మేనిఫెస్టేషన్ చేస్తూ విక్టిమ్ పర్సనాలిటీగా, విక్టిమ్ మైండ్ సెట్, విక్టిమ్ కాన్షియస్నెస్ ఉంటే రిజల్ట్ రాదు. మెయిన్గా కిడ్స్ కూడా పేరెంట్స్ ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మీరు సరిగ్గా చదివించలేదు, సో అందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. పెద్ద తప్పు అది. ఈ భౌతిక శరీరాన్ని ఇచ్చారు, అంతకు మించిన గిఫ్ట్ లేదు. చాలా మంది తల్లిదండ్రులకి హేట్ చేస్తూ ఉంటారు. నాకేమి ఇచ్చావురా, నువ్వు అసలు రిచ్చే కదా, నీ వల్ల నా లైఫ్ ఇలా పోయింది, నాకు ఎకరం పొలం కూడా ఇవ్వలేదు అని చెప్పి. శరీరం ఇచ్చాడు స్వామి, నువ్వేం చేస్తా ఉన్నావు? శరీరం ఇచ్చాడు, ఏం చేస్తా ఉన్నావు? కర్మ ఫలితమే. కర్మ ఫలితం ద్వారానే ఏ కన్న తల్లి తండ్రి కడుపులో పుట్టాలో, ఏ ఊర్లో పుట్టాలో, ఏ కుటుంబంలో పుట్టాలో, ఏమి చుట్టాలు, ఫ్రెండ్స్, ఆల్ ఆర్ రిజల్టెడ్ టు ద కర్మ, ఆల్ ఆర్ కోరిలేటెడ్ టు ద కర్మ, ఆల్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ కర్మ. అన్ని కర్మ ఫలితాలే. బర్త్, డెత్ మన చేతిలో లేదు, ఇవన్నీ కర్మ ఫలితాలే. ఇప్పుడున్న లైఫ్, ఇప్పుడున్న ఆలోచన, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద కర్మ. అనడానికి లేదమ్మా.
అంతకు మించిన పాపము అందరు పేరెంట్స్ చాలా మంది కామెంట్ చేస్తారు దీని మీద, మీకేం గురువు గారు మీకు అంతా మంచి పేరెంట్స్ దొరికారు. ఓకే, చెడు పేరెంట్స్ దొరికారు. వాట్ అబౌట్ యువర్ మైండ్ సెట్? మంచిగా కన్వర్ట్ చేయి. లేదా భౌతిక శరీరాన్ని ఇచ్చారు కదా, కృతజ్ఞత చూపిస్తే నీ బతుకు నువ్వు బతుకు, నీ చావు నువ్వు చావు. తర్వాత వాళ్ళ కిడ్స్ కూడా అదే బ్లేమ్ చేస్తారు కదా, వీళ్ళు ఇంకా అవ్వకపోతే. ఆ మాట రాకుండా చూసుకో ఫస్ట్. మాటే కదా, ఏముంది, టంగ్స్ కి బోన్స్ ఉండవు కానీ రిలేషన్షిప్స్ ని బ్రేక్ చేసేస్తారు. ఏం మాట్లాడుతున్నాం కూడా వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ద యూనివర్స్. సో ఫస్ట్ కాన్షియస్నెస్, విక్టిమ్ కాన్షియస్నెస్. నీ వల్లేరా నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పి ఎవరిని మనం బ్లేమ్ చేయకూడదు. అలా బ్లేమ్ చేసే బిహేవియర్, బ్లేమ్ చేసే యాటిట్యూడ్, బ్లేమ్ చేసే వైఖరి, క్యారెక్టర్ ఉంటే ఎన్ని మేనిఫెస్టేషన్ చేయండి, 3 గంటలకే లేచి సాధన చేయండి, రిజల్ట్ రాదు. సెకండ్ మీ, బై మీ కాన్షియస్. నేను తోపు, నాకు ఇంకా తిరుగులేదు అంటే ఓకే, ఇంకెవడూ లేడు అంతా నేనే అంటేనే ప్రాబ్లం. ఎగ్జాగరేషన్ అంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అంతా నేనే, నాకెవడు సహకారం అక్కర్లే, భగవంతుడు అక్కర్లే, యూనివర్స్ అక్కర్లే, అమ్మ నాన్న అక్కర్లే, నాకు నేనే, నా బాస్ అక్కర్లేదు, నాకు కింద పని వాళ్ళు అక్కర్లే, నేనుంటే పని అయిపోద్ది. ఇది బై మీ కాన్షియస్నెస్, బ్లెస్సింగ్స్ లో. ఈ బై మీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి అహం వస్తుంది, ఇగో వస్తుంది, నెగిటివ్ యాటిట్యూడ్స్ వస్తాయి, నెగిటివ్ థాట్స్ వస్తాయి. నేను లేకపోతే వీడికి లైఫే లేదు, అలాంటి స్టేట్లోకి వెళ్ళిపోతుంది. క్రైమ్ లిటరల్లీ ఆ కాన్షియస్నెస్. ఏంటది? బై మీ కాన్షియస్నెస్, విచ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ మీ. నేను లేకపోతే అక్కడ పని అవ్వదు. ఈరోజు అక్కడ పుట్టాడు పెరిగాడు అన్నీ నేనే అలా చెప్పుకొని తిరగకూడదు. అది బై మీ కాన్షియస్నెస్ అన్నాం. దానివల్ల బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. బీ బై మీ, బీ బ్లెస్సింగ్స్ అయిపోతాయి. ఫస్ట్ వన్ విక్టిమ్ కాన్షియస్నెస్, సెకండ్ వన్ బై మీ కాన్షియస్నెస్. ఇఫ్ ఇన్ కేస్ తెలిసి కానీ తెలియక కానీ మీరు ఈ కాన్షియస్నెస్లో ఉంటేమా బయటికి రండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఇది హిడెన్ సీక్రెట్, చెప్పాను కదా, యూనివర్సల్ హిడెన్ సీక్రెట్. ఇది చాలా మంది హెల్ప్ చేస్తారు, నా వల్లే ఈ రోజు వాడు అలా ఉంది అని అంటూ ఉంటారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, వాడు చెప్పుకోవాలా, మనం చెప్పుకునేది ఏంటి, వాడు చెప్పుకోవాలా. నేనే లైఫ్ ఇచ్చింది తనకి అని చెప్పి యూనివర్స్ కి తెలుసు కదా, రికార్డ్ అయింది కదా, మనం చెప్పక్కర్లే, యూనివర్స్ చూసుకుంటుంది. థర్డ్ వన్ త్రూ మీ కాన్షియస్నెస్, విచ్ మీన్స్ మేనిఫెస్టేషన్ బయట జరగదు, మనలో మన ద్వారా జరుగుతుంది అన్న కాన్షియస్నెస్ రావడం, అన్న కామన్ సెన్స్ డెవలప్ అవడం. ఇట్స్ ఎ గుడ్ సైన్. నాకు దైవశక్తి సహకరిస్తుంది, యూనివర్స్ నాకు బ్లెస్ చేస్తుంది, ప్రతిదీ కర్మ ఫలితమే, యూనివర్స్ నియమాలు నేను ఫాలో అవ్వాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి, ఎంత బ్రహ్మాండాన్ని నడిపించేది ఒక శక్తి ఉంది, ఆ శక్తే నన్ను నడిపిస్తుంది, నా శరీరంలో దైవ కళలు ఉన్నాయి, విశ్వ కళలు ఉన్నాయి అన్న కామన్ సెన్స్ వస్తుంది. చూడండి, అది ఏ కాన్షియస్నెస్? త్రూ మీ కాన్షియస్నెస్. దట్ ఈస్ గుడ్ థింగ్. మీరు ఇప్పుడు కామెంట్లో టైప్ చేయండి, మీరు బై మీలో ఉన్నారా, విక్టిమ్ కాన్షియస్నెస్లో ఉన్నారా, త్రూ మీ కాన్షియస్నెస్లో ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఏ త్రూ మీ కాన్షియస్నెస్, విచ్ మీన్స్ కామన్ సెన్స్ రావడం, మైండ్ ఓపెన్ అవ్వడం, హార్ట్ చక్రాస్ ఓపెన్ అవ్వడం, బ్లాకింగ్స్ ఓపెన్ అవ్వడం, అబ్స్టకిల్స్ ఓపెన్ అవ్వడం, విచ్ మీన్స్ పాజిటివ్ ఉంది, నాకు నడిపిస్తుంది, ఏం పర్వాలేదు, సబ్జెక్ట్ని ఫాలో అవుదాం అన్న కామన్ సెన్స్లోకి వెళ్తాం. చూడండి, అది త్రూ మీ కాన్షియస్నెస్. ఫోర్త్ వన్ యాజ్ మీ కాన్షియస్నెస్, విచ్ మీన్స్ అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. నేనే క్రియేటర్, నేను నా లైఫ్కి. నా శరీరంలో ఉన్న దైవ కళలు యాక్టివేట్ అయితే, విశ్వ కళలు యాక్టివేట్ అయితే, భగవంతుడి ఆశీర్వాదం ఉంటే, ప్రకృతి ఆశీర్వాదం ఉంటే, యూనివర్సల్ ఆశీర్వాదం ఉంటే, పంచభూతాలు నాకు సహకరిస్తే, నా ఇంటి పెద్దల ఆశీర్వాదాలు నాకు ఉంటే, నేను లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్తా, ధనవంతుడిని అవుతా, కుబేరుడిని అవుతా, ఐశ్వర్యవంతుడిని అవుతా, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తి నాకు ఉంది, నాకు భగవంతుడు ప్రసాదించాడు, అదే నా కర్తవ్యం అన్న స్టేజ్లోకి వెళ్ళిపోతాం. చూడండి, అది యాజ్ మీ కాన్షియస్నెస్. ఈ రెండు చాలా మంచిది. విక్టిమ్ కాన్షియస్నెస్ నో, బై మీ కాన్షియస్నెస్ నో, త్రూ మీ కాన్షియస్నెస్ ఇట్స్ ఎ గ్రీన్ ఫ్లాగ్, యాజ్ మీ కాన్షియస్నెస్ ఇట్స్ ఎ గ్రీన్ ఫ్లాగ్, మంచిది. ఈ 4నే యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. విక్టిమ్గా ఉంటే లైఫ్ మొత్తం విక్టిమే, ఇంకా అంతా నేనా అనుకుంటే ఇంక నువ్వే ఉంటావు, బూడిద యాష్, చనిపోయినాక ఆ శరీరాన్ని దహించడానికి 4 కావాలి, 4 ఎత్తుక్కోవాలి ఎవడని చెప్పి. బట్ త్రూ మీ యాజ్ మీ కాన్షియస్నెస్లో ఉంటే ప్రపంచం ఏడుస్తుంది, శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే. ఇలాంటి వ్యక్తిని కోల్పోయామని చెప్పి ప్రపంచం ఏడవాలా, అలా బ్రతకాలి. భౌతిక శరీరం నుండి ఆత్మ వెళ్ళాక ఆత్మ తట్టి ఏమో బ్రతికేవరా స్వామి, ఇలాంటి శరీరంలోకే నాకు పంపి అని చెప్పి ఆత్మని భగవంతుడికి వేడుకోవాలి, అలా బ్రతకాలి. హూ విల్ క్రై వెన్ యూ డై, ప్రపంచం అని చూపించాలా. అది త్రూ మీ కాన్షియస్నెస్, యాజ్ మీ కాన్షియస్నెస్. ఎందుకు మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదో నేను చూస్తాను, అఫర్మేషన్స్ చేస్తే రిజల్ట్ వచ్చేది స్వామి. ఇది మైండ్ సెట్ 360 డిగ్రీలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, అప్పుడు ఎన్లైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి.
దాని గురించి రిలేట్ చేస్తూ నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం మీకు అందిస్తాను అని మాటిస్తా ఉన్నా. అండ్ ఐ లవ్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతాయి. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ పేరు, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా, పలానా సమస్య ఉంది, పలానా సమస్య ఉంది, పలానా సమస్య ఉంది అని కామెంట్లో నీట్గా టైప్ చేయండి. ఐ హ్యావ్ ఎ సపరేట్ టీమ్ ఫర్ దాట్. నా వరకు అవి తీసుకొని వస్తారు. దానికి యూనివర్సల్ సబ్జెక్ట్ని కోరిలేట్ చేస్తూ రైట్ అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తా. ఇట్స్ మై ప్రామిస్. ఎంతోమందికి అలానే చేస్తున్నాం. మిలియన్స్ ఆఫ్ హౌసెస్ని టచ్ చేయడం జరిగింది విత్ దిస్ సబ్జెక్ట్. ఆల్ క్రెడిట్ గోస్ టు ద సుప్రీం అండ్ యూనివర్స్. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో గురుస్థానంలో నిలబెట్టింది విశ్వం. మీ అందరికీ మాటిస్తా ఉన్నాం, ఈ భౌతిక శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఏదో ఒక రూపంలో నేను కనిపిస్తాను, వినిపిస్తాను, యూనివర్సల్ సబ్జెక్ట్ ఇస్తాను. మేము ఎన్నో సాధనాలు చేస్తూ ఉన్నాం, ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నాం, దైవ కార్యక్రమాలు, విశ్వ కార్యక్రమాలు, లోక కళ్యాణం కొరకు ఎన్నో ప్రాక్టీసెస్, ఎన్నో సాధనాలు. నాకు నా ఆలోచనలకు దూరంగా, ఇంటికి దూరంగా, ప్రపంచానికి దూరంగా నాతో నేను మమేకమవుతూ, నేచర్తో మమేకమవుతూ, సముద్రంతో మమేకమవుతూ, యూనివర్స్తో మమేకమవుతూ ఈ సాధన చేసే రూపంలో యూనివర్స్ కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఆ సైన్స్ని ఒక్కొక్కదాన్ని ఇంటర్లింక్ చేస్తూ బయటకు తీసుకొచ్చిన విశ్వజ్ఞానం ఇది. ఇదేదో బుక్లో చదివింది కాదు, ఎక్కడో చూసింది కాదు. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే, బాడీ, మైండ్, సోల్, హార్ట్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అయితే అప్పుడు వస్తుంది ఇదంతా కూడా. ఒక సబ్జెక్ట్ గురించి ధారాళంగా 1-2 గంటలు ఉన్నాము అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్, ఇట్స్ నాట్ ఇండెక్స్. ఏదో ఒక హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ మాకు డ్రైవ్ చేసి ఉంటుంది. ఆ శివయ్య అమ్మవారు నాలుక మీదకి వచ్చి మాట్లాడిపిస్తారు. ఇఫ్ ఇంకేస్ తప్పు అయితే, కీడు అయితే, దానివల్ల నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంటే మాకు మాట కట్టేస్తుంది యూనివర్స్ ఒక ఎనర్జీ. అది కామన్ సెన్స్. అది అర్థం అవ్వాలి జనాలకి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అన్ని గ్రూప్స్లో వీడియో షేర్ చేయండి. దిస్ ఈస్ ద హై టైం. తెలుసుకోవాలి, ఇన్ డెప్త్ యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. దిస్ ఈస్ ద హై టైమ్. మనకు మనీ సైన్స్ తెలుసా? తెలియదు. ఫిజికల్ సైన్స్ తెలుసు, న్యాచురల్ సైన్స్ తెలుసు. లైఫ్ని మొత్తం లీడ్ చేసేది మనీ సైన్స్. అది ఎవడు చెప్పట్లేదు. ఈ రోజుల్లో యాటిట్యూడ్ గురించి ఎవడు చెప్పట్లేదు. కాలేజెస్లో యాటిట్యూడ్ మీద ఒక బుక్ ఉందా? లేదు. గ్రాటిట్యూడ్ మీద ఒక బుక్ ఉందా? గ్రాటిట్యూడ్ మీద అసలు. ప్రేయర్ చేయాలని ఎవరైనా చెప్తున్నారా? ఎథిక్స్, వాల్యూస్ చెప్తున్నారా? డివైన్ కాన్షియస్నెస్ గురించి చెప్తున్నారా? స్పిరిచువల్ కాన్షియస్నెస్ గురించి చెప్తున్నారా? మెటాఫిజిక్స్, యూనివర్స్ గురించి చెప్తున్నారా? ఏమైపోతా ఉంది ఇదంతా? ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ గైడ్ యూ టు యువర్ స్టూడెంట్స్. నా టీంకి అప్రోచ్ అవ్వండి. ఈ రోజుల్లో యంగ్స్టర్స్కి సబ్జెక్ట్ కావాలా? భయం వేస్తూ ఉంది, ఎత్తిపోతున్నారు. ఈ రోజుల్లో యంగ్స్టర్స్ అందరికి ఒక వ్యాధి ఉంది. ఏంటో తెలుసా? రిడిక్యులస్ ఎవ్రీథింగ్. ఏముందిలే చూద్దాంలే, లైట్ తీసుకుంటున్నారు. షుగర్ కంటే వేరే డేంజర్ ఇది. కార్డియక్ అటాక్స్ కంటే వేరే డేంజర్. చాలా డేంజర్ ఈ డిసీజ్. యంగ్స్టర్స్లో ఇది ఎలా అయిపోయిందో ఐ డోంట్ నో. ప్రతి యంగ్స్టర్లో ఇది ఉంది ఈరోజు. ఏముందిలే చూద్దాంలేరా లైట్. స్వామి, మళ్ళీ జన్మ ఉందో లేదో తెలియదు మనకి. రేపు ఏం జరుగుద్దో తెలియదు. ఈరోజే మన చేతుల్లో ఉంది. ఐఎమ్ ఆన్ కాల్, ఆన్ కెమెరా చెప్తా ఉన్నా ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి డివైన్ సబ్జెక్ట్ కాలేజెస్లో, స్కూల్స్లో పరిచయం చేయండి. ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో ఆన్ రికార్డ్, ఆన్ కెమెరా మీ అందరికీ నా మాట, నా రిక్వెస్ట్, యంగ్స్టర్స్కి ఇది మీరు యాడ్ ఆన్ చేయండి. గ్రాటిట్యూడ్ గురించి, ప్రేయర్స్ గురించి, మెడిటేషన్స్ గురించి, కామ్నెస్ గురించి, కంపోజ్డ్ గురించి, పర్సనాలిటీ మేనేజ్మెంట్ మీద ఇవన్నీ తెలియాలి. ఏదో స్టడీ సెంటర్స్ ఏమేమో ఉన్నాయి. సాక్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఏముంది అందులో? థియరిటికల్గా వెళ్తున్నారు, అకాడమిక్స్గా వెళ్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. గ్రేట్ జాబ్. నాక్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, NBA క్రెడెన్షియల్స్ ఉన్నాయి కాలేజ్కి. గుడ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వీఆర్ సో హ్యాపీ అబౌట్ యూ. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వీ రెస్పెక్ట్. బట్ ఇది అవసరం కదా. ఈ యాంగర్ మేనేజ్మెంట్ యాడ్ ఉంది లేదు. సైక్ అయిపోతా ఉన్నాం, రియాక్ట్ అయిపోతా ఉన్నాం, రెస్పాండ్ అవ్వట్లేదు. మేనిఫెస్టేషన్ గురించి కాలేజెస్లో, స్కూల్స్లో గైడ్ చేయండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయిపోతున్నాయి. బయటకు వస్తే 25,000 సంపాదిస్తే చాలు. 21వ శతాబ్దంలో ఉన్నా. రేపొద్దున పెళ్ళి అవుతుంది, 2 జతలు చెప్పులు కొనాలా, ఖర్చులు పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుందా? రేపొద్దున ఒక బేబీ వస్తాడు, 3 చెప్పులు కొనాలా, 3 జతలు కొనాలా, ఖర్చులు పెరుగుతున్నాయా లేదా? మరి ఆదాయం? అప్పులు. పెళ్లి చేయాలంటే అప్పు చేస్తున్నాం, మెచ్యూర్ ఫంక్షన్ చేయాలంటే అప్పు చేస్తున్నాం. వై? మనీ మేనిఫెస్టేషన్ గురించి ఎందుకు తెలుసుకోకూడదు? యూనివర్సల్ సబ్జెక్ట్ ఎందుకు కాలేజెస్లో పెట్టకూడదు? ఇట్స్ మై క్వశ్చన్ టు ద సొసైటీ, టు ద గవర్నమెంట్. ఆన్ కెమెరా ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎస్ఆర్ నో? వెళ్ళాలి కదా. ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ గ్రేట్. బట్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఎందుకు చెప్పకూడదు? మేనిఫెస్టేషన్ అన్న టాపిక్ కాలేజెస్లో ఎంతమంది లెక్చర్కి తెలుసు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ. వెరీ ఫ్యూ మా. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియకుండా చనిపోతా ఉన్నారు చాలా మంది. ట్రూ. ఎందుకు ఎంటర్ప్రెన్యూర్స్గా ఎందుకు వెదకూడదు?
ఓ 10 మందికి నేనే పనిస్తానని ఎందుకు వెళ్ళకూడదు? అలాంటి ఆలోచన ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఎప్పుడు క్రెడిట్సేనా? థింక్ అబౌట్ ఇట్ గైస్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్. ఇట్స్ మై రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ యూ. విత్ లవ్, విత్ రెస్పెక్ట్ నేను మీ మాట చెప్తా ఉన్నా. కమ్ టు మీ, విల్ ప్లాన్, డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్, కమ్ టు మీ, ఐఎమ్ రెడీ టు గివ్ మై వర్డ్స్, మై థాట్స్ ఆన్ దిస్. కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. స్పిరిచువల్గా, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అవ్వడం కొరకు మేనిఫెస్టేషన్ లైఫ్లో అప్లై చేయాలి. ఎప్పుడైతే ఎంగేజ్లోనే మేనిఫెస్టేషన్ పడిపోయింది అనుకోండి, లైఫ్లో వాళ్ళకి భయం ఉంటుందా? ఉండదు. హేట్ ఉంటుందా? ఉండదు. అంతా లవ్ ఉంటుంది. ఏదైనా లైఫ్లో చేయగలరు, ఎక్కడికైనా సాధించగలరు. ఈ రోజుల్లో ఎక్కువ సూసైడ్స్ దేనికి అవుతా ఉన్నాయి? అదే ఎంగేజ్లో పడితే, అట్లీస్ట్ స్కూల్స్లో పడితే, కాలేజెస్లో పడితే. ఐఎమ్ రెడీ టు గివ్ మై టైమ్ టు ఆల్ ద గవర్నమెంట్ అండ్ ఆల్ ద ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్. రీచ్ అవుట్ టు మీ. ఒక ప్రాపర్ సొసైటీని బిల్డ్ చేద్దాం, ప్రాపర్ ఇండియాని బిల్డ్ చేద్దాం. జై హింద్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అంటే కామన్ సబ్జెక్ట్సే, బట్ ఎవ్రీడే వాళ్ళు లైఫ్లో ఇవి యూజ్ చేయను అనమాట. లైక్ యూనివర్సల్ కాన్షియస్నెస్ గురించి ఎవ్రీబడి దే ఆర్ ఫీలింగ్ లైక్ సేమ్ మీరు చెప్పిన విధంగానే. సో దాని గురించి మీరు చాలా డిఫరెంట్గా, అండ్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ నోయింగ్ ఆల్ దిస్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ యూ. సో అండ్ ఇంకా కూడా మీరు లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు చేస్తున్నారు ఈ మంత్లో. సో ఆ ప్రోగ్రామ్లో గురించి ఇప్పుడు మేబీ చాలా ఫ్యూ స్లాట్సే ఉన్నాయి, అన్నీ ఎన్రోల్ అయిపోయాయి. సో ఇందులో మీరు ఏం సబ్జెక్ట్ కవర్ చేస్తున్నారు? వాట్ వీ కెన్ గెట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్స్? అవన్నీ నేను చెప్పుకోదలుచుకోలేదు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఏం చెప్పబోతా ఉన్నాను. A to Z సొల్యూషన్ యూనివర్స్తో మమేకం అవ్వడమే. నేచర్తో మమేకం అవ్వాలా, ప్రకృతితో మమేకం అవ్వాలా, దైవశక్తి విశ్వశక్తితో మమేకం అవ్వాలి. దాని గురించి కంప్లీట్ సీక్రెట్స్ని ఓపెన్ చేయబోతున్నాం. మనిషి జన్మ ఎత్తాక ఒక మానవుడు ఎలా బ్రతకాలి, చెడు కర్మల నుండి ఎలా బయటకు రావాలి, డబ్బుని ఎలా ఆకర్షించాలి, ఒక స్పెసిఫిక్ పర్సన్ని ఎలా ఆకర్షించాలి, ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, కెరియర్ మేనిఫెస్టేషన్, జాబ్, బిజినెస్, యాక్టింగ్, పాలిటిక్స్, హెల్దీగా ఉండడం, 360 డిగ్రీలు ఒక మానవుడు ఎలా బ్రతకాలి, అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు ఎలా పొందాలి, మిలీనియర్ ఎలా అవ్వాలి, మిలీనియర్ మైండ్ సెట్ ఏంటి, కంప్లీట్ సీక్రెట్స్ మనం రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. మీరు చెప్పినట్టు సింగిల్ నెంబర్లో స్లాట్స్ ఉన్నాయి. మేబీ ఈ వీడియో మీ దగ్గరకు వచ్చినప్పటికి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదో కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో, బట్ గివ్ ఇట్ ఎ షాట్. ఇమీడియట్గా కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ డౌట్స్. డౌటీస్ వాళ్ళు ఎప్పుడు అచీవర్లు అవ్వలేరు, డౌటీస్ వాళ్ళు ఎప్పుడు కోటీశ్వర్లు అవ్వలేరు. ఈ వీడియో మీ ముందుకు వచ్చి ఎన్నో వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి యూట్యూబ్లో, క్రైమ్, కామెడీ, అవి ఇవి. అందులో వీడియో మీ ముందుకు వస్తేనే భగవంతుడి ఆశీర్వాదం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. జై హింద్. సైనింగ్ ఆఫ్. కలుద్దాం.